పాపారావు గారు, నిన్న మరోసారి మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు, అభివృద్ధి తెలంగాణ మొత్తం అభివృద్ధి తానే చేశారంటూ, తలసరి ఆదాయం పెరగడానికి తానే కారణం అంటూ అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునేటువంటి మాటలు, ఆ ప్రయత్నం. ఏం చెబుతాం, ప్యాథలాజికల్ లయర్స్ అని ఉంటారు. అంటే అబద్ధం అంటే వాళ్ళకు జబ్బు, వాళ్ళు అబద్ధం ఆడకుండా ఉండలేరు. ఏం మాట్లాడినా దానిలో అబద్ధం అనేది అనివార్యమైన అంతర్భాగంగా ఉండటం అనేది కొంతమందికి అలవాటు. అది ఒక జబ్బు, అది ఒక డిసీజ్, ప్యాథలాజికల్ లయింగ్. ఆ ప్యాథలాజికల్ లయింగ్ కనపడుతుంది స్పష్టంగా చంద్రబాబు చాలా మాటల్లో. ఇది ఒకటే కాదు, 2 కళ్ళ సిద్ధాంతం అంటాడు, తెలంగాణ చిన్నచూపు చూస్తాడు, తెలంగాణకి ద్రోహం చేస్తాడు. హైదరాబాద్ని నేనే కట్టానంటాడు. ఎంతమంది చెప్పినా కానీ, ఎంతమంది దానికి జవాబులు చెప్పినా, ఇప్పుడు కేసీఆర్ గారికి మీరు బయటేశారు, అవును తీసి చెప్పారు అంత స్పష్టంగా, చార్మినార్ నువ్వు కట్టావా, ఎక్కడ ఉంది తెలంగాణ, నేను మామూలుగా సహజంగా ఎదుగుతా వచ్చిందని స్పష్టంగా చెప్పారు. ఇట్లా కేసీఆర్ గారు చెప్పేవి కాదు, చాలా మంది చాలా సార్లు చాలా విధాలుగా చంద్రబాబుకి రిటార్ట్ ఇచ్చారు. ఆయన విడియం పడడు, వెనకాడడు, తను చెప్పదలుచుకుని తను చెబుతాడు. ఇది చంద్రబాబు నైజం. ఈ రకమైనటువంటి చంద్రబాబు అబద్ధాలకి ఆశ్చర్యం ఏంటంటే ప్రజలు పదే పదే చంద్రబాబు వాళ్ళలో పడుతుంటాం. ఒకసారి వాళ్ళలోంచి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళలోకి పోతున్నారు. చాలా ఆశ్చర్యకరంగా అబద్ధాలు ఆటల్లో ఇప్పుడు సూపర్ 6 చూడండి, అక్కడ జగన్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలే కాదు, దానికి అదనంగా సూపర్ 6 కూడా ఇస్తాను, నేను అవి కూడా ఇస్తాను, పాతవి కూడా ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు అది లేదు ఇది లేదు, మొత్తంగా ఎత్తేసాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి అంతే, అక్కడ ఆయన అంతే. ఇద్దరు ఒకే రకం ప్యాథలాజికల్ గా అబద్ధాలు ఆడటం అనేది. రేవంత్ రెడ్డి కూడా అదే కేటగిరీ, అంటే గురు శిష్యులు ఇద్దరు సేమ్ కేటగిరీ. అక్కడ ఏంటంటే ఇది ఒక తెలుగునాట ఒక దురదృష్టం, ఇట్లాంటి వాళ్ళు నాయకులు అవటం, వీళ్ళు అధికారంలోకి రావటం. మరి అంటే ఏదో ఉంది, సామెత ఉంది కదా, బొంకరా బొంక అంటే ఏదో ఊరి మిరియాలు తాటికాయలు అంతా అన్నాడని. అట్లా అబద్ధం ఆడగలిగిన స్థాయి హైటెక్ సిటీ ఒకటి. కానీ అంటే బాబు అసలు తెలంగాణ ప్రస్తావన అనేది ఆ వేదిక పైన దేనికి అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే సరే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏవైనా మాట్లాడచ్చు. కానీ అసలు తెలంగాణ, హైదరాబాద్ ఈ ప్రస్తావనలు దేనికి? ఇవి లేకుండా ప్రసంగం చేయడం కుదరదా ఏంటి? అమరావతి వైఫల్యాలు ఇప్పుడు వస్తున్నాయి. ఒకటి, అమరావతిలో రియల్ ఎస్టేట్ గురించి నిన్న కూడా ఎవరో చెబుతున్నారు, ఏమాత్రం బాలేదు. హైదరాబాదే సర్వనాశనం చేశాడు రేవంత్ రెడ్డి అనుకుంటే, అమరావతి కూడా ఏమాత్రం ఊపులేని పరిస్థితి. అక్కడ కూడా ప్లాట్లు అమ్మటం చాలా కష్టంగా ఉంది, రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు. అమరావతి నిర్మాణంలో కూడా ఇప్పుడు నెమ్మదిగా చంద్రబాబు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాడో, లేకపోతే అది సాధ్యం కావట్లేదో అతని వల్ల కనపడుతుంది. రెండోది, తెలుగునాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు వైఫల్యాలన్నీ స్పష్టంగా కనపడుతున్నప్పుడు తన గత కీర్తిని తలుచుకోవడం తప్పితే చంద్రబాబు మిగిలింది లేదు. ఆ గత కీర్తి కూడా అబద్ధాలతో అల్లింది. ఎప్పుడో ఏదో చేశాను, మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అంతా నిర్మించింది నేనే, దానివల్లే కోట్ల లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు, ఇట్లాంటి కళలు భ్రమలు. ఒకటి, దాని మీద అరచేతిలో వైకుంఠం చూపించే కథ పథకం ఇప్పుడు మళ్ళీ అక్కడ చేస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద వైకుంఠం ఎటు, స్వర్గాన్ని ఎటు ప్రజలకు ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి అబద్ధాలతో ఒక అల్లిక చేస్తున్నాడు చంద్రబాబు. చంద్రబాబు నిజానికి చేసిందేముంది? ఆయన పరిపాలనా కాలంలో తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి రాష్ట్రం ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. నాకు తెలుసు ఆల్విన్, హెచ్ఎంటీ లాంటి ఎన్నో, ఒక డజను మినిమంలో ఇప్పుడు చాలా మూతపడినటువంటి పరిశ్రమల్లో చాలా మూతపడిపోయిన గతంలో ఉన్నటువంటి ఘనకీర్తి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో చంద్రబాబు హయాంలో మూతపడ్డే ఎక్కువ. చంద్రబాబు రాష్ట్రాన్ని చేసింది కాదు, రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎక్కువ. కానీ ఆశ్చర్యకరంగా మీడియా బలంతో ఆయనకున్నదల్లా ఒకటే, అల్లిక చేయగలడు. మీడియా బలంతో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. అందుకే రాజమౌళిని తీసుకెళ్లి అక్కడ గ్రాఫిక్స్ గీయించాలని చూశాడు అమరావతికి. ఇదే కథ నడుపుతున్నాడు చంద్రబాబు, అదే కథ మళ్ళీ ఇప్పుడు అక్కడికి చెబుతున్నాడు. తెలంగాణ ప్రస్తావన ఎందుకంటే గిల్ట్ ఫీలింగ్, కొంత తెలియకుండానే ఒక సబ్ కాన్షియస్ గిల్ట్. నిన్నగాక మొన్న ఆ వాయిదా పడింది పోలవరం సమావేశం, కానీ బాంకచర్ల నీళ్లు తీసుకెళ్ళడానికి ట్రై చేసి గోదావరి జలాలు తీసుకెళ్లే ప్రయత్నం, దాని మీద నమస్తే తెలంగాణ పత్రిక కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ గట్టిగా ఎదురు తిరిగి పోరాడిన తర్వాత హరీష్ రావు గారు కానీ వెనక్కి తగ్గారు. ఆ పోలవరం ఎజెండాలో వచ్చి పెట్టేశారు, పక్కన పెట్టారు ఆ మీటింగ్ లో. ఈ గిల్ట్ అన్నమాట తెలంగాణ ప్రజల ముందు అపరాధ భావన. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయబోయాడు, అది ఆగింది తాత్కాలికంగా, దాని మీద పోరాటం కొనసాగాల్సింది. రవి గారు, నిన్న చూసాం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు, మళ్ళీ సేమ్ అవే మాటలు, అవే 2 కళ్ళు, అవే పాత కళ్ళు, అదే కళ్ళు. ఆ కళ్ళు నిజంగా ఎటువైపు చూస్తున్నాయి, ఎటువైపు ఎండబెట్టాయి.
తెలంగాణ పైన ఎటువంటి కుట్రలు చేయలేదు, కాళేశ్వరం పైన ఎప్పుడు కుట్రలు చేయలేదు, ఎప్పుడు నేను ఆపలేదు అంటూ నిన్న ఆ వేదికగా నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన పరిస్థితి. తెలంగాణ అభివృద్ధి మొత్తం తన హయాంలోనే జరిగింది, హైదరాబాద్ అభివృద్ధి తలసరి ఆదాయం ఇంత స్థాయికి రావడానికి కారణం నేనే, ఇది ఆయన మాటలు. నోటికొచ్చినట్టు అబద్ధాలు, నోటికొచ్చినట్టు అబద్ధాలు ఒక్కటి కాదు, ప్రతి విషయంలో కూడా ఆయన ఎన్నడూ కూడా నిజం మాట్లాడు. ఆయన నిజం మాట్లాడకపోగా ఆయన అబద్ధాలు మాట్లాడుతూ ఆయనకు తొత్తులైనటువంటి వాళ్ళతోటి, ఆయనకు బానిసలైనటువంటి వాళ్ళతోటి, ఆయన సంచులు మోసేటటువంటి వాళ్ళతోటి, ఆయన సంచులు తీసుకునేటటువంటి వాళ్ళతోటి అదే మాట్లాడిస్తుంటాడు ఎప్పుడు. ఇవాళ కొత్త కాదు, 30 సంవత్సరాలుగా ఈ తెలుగు సమాజం చూసింది. కానీ ఆయనకు తెలుగు సమాజం అంటే ఎప్పుడు మాట్లాడతాడు, తెలుగు ప్రజలు తెలుగు సమాజం అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఆయనకు తెలుగు సమాజం అంటే ఒక ఆంధ్ర తెలంగాణ ఉండదు. ఇవాళ ఏం చేసింది ఆయన? ఇప్పుడు పాపారావు గారు చెప్పిండ్రు, 1-2 పేర్లు చెప్పిండ్రు. తెలంగాణకు మీరు చేసిండ్రా? ఏం చేసిండ్రా చెప్పాలనా? తెలంగాణని నిలువెల్లా దోచుకున్నారు మీరు. దానికి కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, దానికి హెడ్ క్వార్టర్ చంద్రబాబు నాయుడు నివాసం అయితే నివాసము, చంద్రబాబు ఆఫీస్ అయితే ఆఫీసు. తెలంగాణ వనరులను సమస్తం దోచుకున్నారు. తెలియదా? ఇవాళ ఎక్కడో ములుగు ఏటూరు నాగారం అడుగులో ఉన్నటువంటి ఏపీ రియాన్స్ కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థని మూసినటువంటి వాడేవాడు, దాన్ని కాజేసినటువంటి వాడేవాడు. హైదరాబాద్లో రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ మల్కాజిగిరిలో ఉన్నటువంటి ఎకరాల కోట్ల విలువైనటువంటి భూమిని దాన్ని మూసిందెవరు, కాజేసిందెవరు? ఆల్విన్ కంపెనీ, బోధన్ సిమెంట్ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ ఆల్ కంపెనీ, ఐడిపిఎల్, ఏది చెప్పమంటారు? వరంగల్లో అజంజాహీ మిల్లు, ఇవన్నీ కదా. ఇవన్నీ ఏం హైదరాబాద్లో తెలంగాణలో అద్భుతమైనటువంటి వనరులని ప్రభుత్వ రంగ సంస్థ ఇవాళ కాదు, ఎప్పటి నుంచో వచ్చినటువంటి బిఫోర్ ఇండిపెండెన్స్ నిజాం కాలం నుంచి వచ్చినటువంటి రూపుదిద్దుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా వాటికి ఉన్నటువంటి వందల వేల ఎకరాల భూములని కాజేయటం కోసం ఆ కంపెనీని మూసేసి వాటిని తన తాబేదారులకు చేసి కట్టబెట్టి వాళ్ళ హైదరాబాద్లో ఎక్కడికక్కడ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని కాజేసింది చంద్రబాబు నాయుడు, ఆయన మద్దతుదారులు, ఆయన బానిసలు అని